సైతానికి చోటు ఇవ్వద్దు. చోటు నువ్వే ఇస్తున్నావు, ఏడిస్తున్నావు. సైతానికి క్రైస్తవుల చోటు ఎక్కడ ఇస్తుంది తెలుసా? టీవీ దగ్గర ఇస్తున్నారు, ఇవ్వటం లేదా? సినిమాల దగ్గర ఇస్తున్నారు, ఇవ్వటం లేదా? ఎవరింట్లో టీవీ లేదా ఈ రోజుల్లో క్రైస్తవ దగ్గర? ఒకటి బయట ఆమె ₹1,00,000 టీవీ పెట్టిందంటే ఎంత ఉంది? సినిమా హాల్ అవసరంలే, మరి డిజిటల్ అంట, డీజే పెట్టుకుంటాను. ఈ బాక్స్ డీజే బాక్స్, డీజే ఎంత గర్వం ఫోటో సైతం పలికి డీజే అంటే డీజే. మరి అంత పెద్దది పెట్టుకున్న తర్వాత చూడకుంటారండి? ₹1,00,000 పెట్టుకుంటారు, చూడకుంటారా? చిన్నదైనా చూస్తారు, పెద్దైనా చూస్తారు. చూడరా? టీవీలు పక్కన పెట్టండి, టీవీలు ఇంటి వరకే పరిమితం అయిపోయింది. ఇదంతా ఏది? యూట్యూబ్, ఫేస్బుక్ ఉన్నాయా? అయ్యోడు వస్తారు, అజ్జోలు పెడతారు, అమ్మ తీసుకుంటారు. ఏమి నవ్వుతారో అవి చూసుకొని ఆర్మీస్ తీసుకొని వస్తారు రాత్రికి. నేను గమనించా, దేశంతో నేను నిలబడి చూస్తాను, అడ్డంగా నిలబడి చూస్తాడు. ఏమి ఆయన ఎదురుకొచ్చాడు, నేను ఎదురుపోయా. ఏమైందంటే జబర్దస్త్. ఏమంట? జబర్దస్త్. దేవుని ఏమి జబర్దస్త్ అబ్బాయి మాస్ గారు నవ్వు, కామెడీ, నవ్వుతే నవ్వుగా దేవుడు చెప్పింది ఏమని చెప్పినట్టుగా నాకు బోధిస్తున్నాడు. నా చర్చికి నా ప్రాంతం బట్టి నాకే బోధిస్తున్నాడు. జబర్దస్త్ అంట. ఒకసారి జబర్దస్త్ చూడండి, మీరు దాంట్లో ఎన్ని బూతులు మాట్లాడతాయో, ఎన్ని డబుల్ మీనింగ్ ఏరియాలు ఉంటాయో, ఉండవు. ఎంత ఆత్మీయ జీవితం దెబ్బతింటుందో మీరు ఒకసారి దాన్ని గమనించండి. నేను చూస్తే నాకు భయంకరంగా అనిపించింది. అది నేను ఎందుకు చూసాను చెప్పాను మీకు. ఒక అతను చూడమన్నా, చూడండి అన్నాడు. అదేదో అత్యాత్మికమైన కార్యక్రమం అయినట్టు, దేవుడు బాగైనట్టు అర్థమన్నాడు. అప్పుడు నాకు జబర్దస్తికి తెలియదు. నాకు నేను చూస్తే కదా సరే అని చెప్పి అందరు జబర్దస్త్ చూడాలని చెప్పి చూస్తే భయంకరంగా ఉంది. నేను ఫోన్ చేసి సాగుతుంది చూడండి ఇదంతా చెప్పాను. నాకు తప్పేది మాస్ గారు, నవ్వు, తమాషా, సంతోషం. మీలో ఒక సంతోషం దేవుడు కోరుకొని చెప్పలేదండి, పరలోక సంతోషం కావాలన్నారు. ఈసారి జబర్దస్త్ చూసామని చెప్తున్నా. జబర్దస్తే కాదండి, ఈ సెల్ ఫోన్లన్నీ, ఫేస్బుక్లు దేవుని వాక్యాలు చూస్తామని చెప్తారండి. 10 నిమిషాలు చూస్తారు, పుస్తకం చూసేదంతా ఇదే. ప్రకారమేమో టీవీ కొన్న కొత్తగా అంటే నన్ను పిలిచింది, రండి పరుచుకోరు ప్రార్థన చేయండి, ఇంటికి పోయి టీవీ ప్రార్థన చేయండి. దేనికి ప్రార్థన చేయాలమ్మా? దాని మళ్ళీ ఏం చేసిందా? ఎర్రబొట్టు, పసుపు, కొంగు పొట్టు పెట్టుంది. క్రైస్తవ మళ్ళీ టీవీకి పూజ చేస్తుంది. టీవీని పూజ చేసే ఆయన చూసా. నేను ఇంకేం చూడ, టీవీకి ఎందుకు పూజ చేసేదే? టీవీ పూజ చేస్తారా? ఒక సాంప్రదాయ టీవీకి ఇస్తుంది, కూర్చుంది టీవీకి మూలలో, కడ్డీ కూడా కూర్చుంది. దానికి పసుపు కుంభం పోతుంది, వచ్చి నేను ప్రార్థన చేయాలంట. వాడు అంటున్నాడు, వాడు కొడుకో వీడియో చేస్తా అంటే నువ్వు పుస్తకం టీవీ పని నేను ప్రార్థన చేస్తే టీవీకి వీడియో చేస్తానమ్మా. అది పెద్ద కార్యం అంట. వీడియో చెప్తాడు ఆయన, దానికి వీడియో ఎంత పెడతాడు. టీవీ ప్రార్థన చేస్తుంటే నేను దేనికి అనుకున్నా, ఇంటికి వెళ్ళినప్పుడు టీవీ ప్రార్థన చేయాలండి. ఇంకేం చేశాక ప్రార్థన చేసిన, ఏం చేస్తుంది ప్రార్థన చెప్పవా, నేను మంచి కార్యక్రమం మాత్రం చూసినట్టు మంచి దశ ప్రభా. లేదా అసలు టీవీ తెచ్చుకోండి, వాక్యాలు కాకండి, చెప్పేదంతే, చెప్పేది అందరూ అంతే. అవునా కదా? అదే వాక్యాలు కూడా వింటారండి, ఎందుకో నేను చెప్పను, అవి కూడా వింటారు. ఇంకా 1 గంట 2 గంటలు అంటారు. రోజుకి 24 గంటలు ఉందండి, దాంట్లో 16 గంటలు మనం టీవీ చూస్తాం. మేము కూడా రాత్రి 11 గంటలు మేలుకుంటాం. మేలుకుంటాం కదా 16 గంటలు. ఈ 16 గంటల్లో 2 గంటలు మాత్రమే దేవుని వాక్యాలు.
అందులో గంట కూడా ఉంది. మిగతా ఈ 15 గంటలు లేకపోతే 14 గంటలు ఏం చూస్తారండి? అన్నీ చూసుకుంటారు. దేవుడు చూస్తున్నాడని తెలుసు వాళ్ళకి. తెలిసిన భయం అనేది లేదు, భక్తి లేదు. అది కోరిక నెరవేరామంటారు. ఏమంటారు మళ్ళీ? నా కోరిక ఇదే రావటమ్మా అని కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తారు. దొంగలు పడ్డదే అబద్ధంటే ఇంటి వ్యక్తులు చేసేది, చర్చ చేసేది. మనం ఆలోచించలేదు. నేను సదాన్ని దర్శనం చేస్తున్నాను. ఈరోజు టీవీ చూడబోతుంది అంతే. ఆ టైం రావాలా? టీవీ చూడబోతుంది. కొంతమంది అంటారు మా అమ్మ చూస్తుంది పాస్కర్, మామూలు బస్సు మంది లేదు. ఇక నేనేం చేసి ఆ ఇంట్లోనే ఉన్నా, ఆమె చూస్తుంటే అవుతాను, నేను ఎత్తలేదు, నేను చూడటం లేదు. చూసారంటే అమ్మ చూస్తుందంట, కొడుకు చూడంట, భర్త చూస్తుందంట, భార్య చూడంట. నమ్ముతారా ఈ విషయం? నమ్ముతారా ఈ విషయం? నమ్ముతారా? ఎందుకంటే మా ఆయన మార్పులు పొందరా, లేదా మా అమ్మ మార్పులు పొందరా, మా పిల్లలు మార్పులు పొందరా, పిల్లలు చూస్తారు. మేము చూడం. నమ్ముతారా? మరి నువ్వు చూడప్పుడు ఎందుకంటే టీవీ అంటే పిల్లలు ఏడుపుతారు, అందుకని తీసుకొని పెట్టి అంటే వాళ్ళు సైతాలు పిలుస్తున్నారు అన్నమాట. నువ్వే తీసుకొని పెట్టి జాగ్రత్త, చాలా జాగ్రత్త. కోరికంటే ఊరికే తేరదు, ఊరికే తేరదు. డాక్టర్ కాదండి దేవుడు. డబ్బులు తీసుకొని బాగా చేసి పంపిస్తాను ఎప్పటికప్పుడే. అర్థమవుతుందంటే అర్థమైందంటే డాక్టర్ అంటే గొప్పవాడే. యస్సు ప్రభు డాక్టర్ బాధ్యత నీకు చేస్తాడు. కానీ నీవు భయంతో, భక్తితో నిజంగా ఉంది. భయపడుతుంటే దేవుడి మాట మీద ఎవరైతే ఉంటారో, దేవుడి మాట తప్పగానే భయపడతారో వాళ్ళు భయం తెలుగుతున్నారు. కొన్ని అలాంటి జీవితం నీకుందా? ఉందా నీకు? లేదు. అలా ఉందని దేవుడు చెప్తున్నాడు. ఒక తీర్మానం చేసుకోలేదు. ప్రభు అలాంటి జీవిస్తున్నాడు. ఈరోజు వచ్చి నేను తీర్మానం చేసుకుంటాను. ప్రభా నిజంగా తీర్మానం చేసుకుంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. నాకు అందరూ